మన ముందు ఇంకొక జూబ్లీస్ ఓటర్ ఉన్నారు. ఆయన అంతరాత్మతో మనం తెలుసుకుందాం రండి. నమస్తే అన్న. నమస్తే అన్న. మనకి జూబ్లీస్లో ఏ రోజులో మనకి బైపోల్ ఉంది తెలుసు కదా అన్న. అవును. అయితే ఈ బైపోల్లో మనకి మెయిన్గా 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ లంకదీపక్ రెడ్డి, బీఆర్ఎస్ నాగంటి సునీత. ఈ ముగ్గురులో ఏ పార్టీకి హవా ఉంది ఇక్కడ ఈ ఏరియాలో, జూబ్లీస్ ఇక్కడ రాజనగర్ ఏరియాలో ఏ పార్టీ హవా ఉందో మీకు అనుకుంటారు? అంటే ఈ ఓన్లీ రాజీవ్నగర్ ఏరియానే కాదు, మొత్తం జూబ్లీస్ తెలంగాణలో మొత్తం బీఆర్ఎస్ హవానే ఉంది. బీఆర్ఎస్ హవా ఉందా? ఎందుకంటే కేసీఆర్ని మిస్ అయిపోతున్నారు అందరూ. అది బీఆర్ఎస్ హయాంలో మంచి పథకాలు, మంచి పాలన జరిగింది. ఏది ఉన్నా కూడా బీఆర్ఎస్లోనే. మన తెలంగాణ వచ్చిన తర్వాత మన సొంత రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి ఉండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండు. ఇప్పుడు కాంగ్రెస్ హయాం ఎట్లంటే ఏమున్నా ఢిల్లీకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన డబ్బులు మనం యూజ్ చేసుకోవాలన్నా కూడా ఢిల్లీకి వెళ్ళి మనం ఫండ్స్ తీసుకొని వచ్చి చేయడం అది వర్కౌట్ అవ్వట్లేదు. కాబట్టి కేసీఆర్ వస్తేనే బాగుంటుందని ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేస్ట్. ఇప్పుడు మనము అర్ధరాత్రి కూడా నవీన్ యాదవ్ని మనము విశాఖపట్నం చౌరస్తా మనం కలుసుకోవచ్చు. అదే అర్ధరాత్రి మనము నాగంటి సునీత మనం కలుసుకోలేము అంటారు. అంటే అట్లేం లేదన్న, నవీన్ యాదవ్ని కలవచ్చు. ఆయన ముందు నుంచి కూడా నవయుగ నిర్మాణ అనేది ఫౌండేషన్ పెట్టి చేస్తున్నాడు సేవలు. కానీ ఇప్పుడు పార్టీ వచ్చేసి కాంగ్రెస్లో ఉన్నాడు కదా, తను కాంగ్రెస్కి మొత్తం నెగిటివ్ ఉంది. అంటే మనం పార్టీని చూసి వేస్తున్నాం, క్యాండిడేట్ని చూసి వేయట్లేదు. అదే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ అంటే కొంచెం నెగిటివిటీ ఉన్న మాట వాస్తవం. కాకపోతే క్యాండిడేట్ నవీన్ యాదవ్ మంచోడు అని అంటున్నారు. నవీన్ యాదవ్ వస్తే లోకల్గా వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తాడు, యోగా పత్రుడు అవైలబుల్ ఉంటాడు అని అంటారు. ఇంకోటి ఏమో కాంగ్రెస్ ఇంకా మనకు టైం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వేస్తే డెవలప్మెంట్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే ఇంకా చాలామంది మినిస్టర్లు ఇక్కడ మీద మొత్తం క్యాంపెయిన్ చేస్తున్నారు, చూసిరుగా అందరూ కూడా భరోసా ఇస్తారు. మరి ఇప్పుడు మీరు మీ ఓటు మార్చుకుని కాంగ్రెస్కి ఇస్తారు? లేదండి, మేము ఇప్పుడు ఈ 2 yearsలో వీళ్ళు ఏం చేయలేరు. ఆల్రెడీ 2 years అయిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది కదా. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ఇప్పుడు గ్యాస్ 500 అన్నారు, గ్యాస్లోనే కలిసిపోయింది. ఒక 1 month 2 months వచ్చిన అందరికీ తప్ప ఎవరికి రాలేదు. ఈ గృహలక్ష్మి, గృహజ్యోతి కూడా కొంతమందికి వచ్చింది, కొంతమందికి రావట్లేదు. సన్నబియ్యం వస్తున్నాయి. దాంట్లో కూడా కొంచెం లోకల్ అంటే ఫాల్ట్ ఉన్నది. రేషన్ బియ్యంలో ఎప్పటి నుంచి అయినా ఫాల్ట్ ఉన్నాయి. ముందు దొడ్డు బియ్యం ఉండే, ఇప్పుడు సన్నగా అంతే కదా. అని ఇంకా వేరే స్కీమ్స్ ఏమి కూడా అమలు కాలే కదండి. ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు? అది నమ్మకం లేదు. తులం బంగారం లేదు, రక్ష లేదు, రైతు బంధు కూడా రాలేదు, బతుకమ్మ చీర రాలేదు, ముస్లింకి రంజాన్ తోఫా రాలేదు, క్రిస్మస్కి మాకు క్రిస్మస్ బట్టలు కూడా రాలేదు. అక్కడ అది కూడా కాలేదు. ఏది కూడా సక్రమంగా అయితలేదు. ఎట్లా నమ్ముతారు? నమ్మలేరు కదా. ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది కదా. ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారు ఇంకా వాళ్ళు? ఇప్పుడు ఈ హైడ్రా ప్రభావం ఉంటుందా అందరు ఓటర్లో? పక్కా ఉంటుంది. హైదరాబాద్లో మాత్రం పక్కా ఉంటుంది. ఎందుకంటే ఉన్న వాటిని కూల్చకుండా ఇప్పుడు ఆక్రమణకు ఏదైతే గురైందో దాన్ని ఆపాలి. కానీ ప్రజలు వాళ్ళ ఊర్లలో భూములు అమ్ముకొని అప్పులు చేసి వచ్చి ఇల్లు కట్టుకొని అర్ధరాత్రి వాళ్ళను లోపల సామాన్ అట్లనే ఉంటుంది, వాళ్ళకు లోపల సామాన్ అట్లనే ఉంటుంది, కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొట్టేసినట్టు చేస్తున్నారు. హైడ్రా ప్రభావం ఉంది, హామీల ప్రభావం ఉంది, వాళ్ళ పాలనలో సెక్యూరిటీ లేదు ఎవరికి కూడా. అట్లా అని ప్రజల్లో అవిశ్వాసం పెరిగిపోయింది. కేసీఆర్ని కోరుకుంటున్నారు అందరూ కూడా. అంటే బీఆర్ఎస్కే ఎక్కువ మెజారిటీ ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీకు తెలిసిందే రేవంత్ రెడ్డి కూడా స్పెషల్ ఫోకస్ అంతా జూబ్లీస్ మీద ఉంది. ఎప్పుడు లేని పనులు ఇప్పుడే చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, జోబులు 10,000 పెడతారు, మీరు కాంగ్రెస్ ఓటు వేయమంటారు. అప్పుడు మీరు మీ ఓటు మార్చుకుంటారా? నేను డబ్బులకి ఓటు వేయమండి. ఇప్పుడు డబ్బులు 10,000 ఇస్తారు, రేపు అయిపోతాయి అవి. కానీ కేసీఆర్ చేసిన పనులు, డెవలప్మెంట్ హైదరాబాద్ మొత్తం మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. 10 ఏళ్లలో ఉన్న పెట్టుబడులన్నీ ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకని? ఇక్కడ హైడ్రా ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ లేదు. ఏ పని కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా కూడా భయపడి ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు. మన స్టేట్కే దెబ్బ కదా అదంతా. ఇప్పుడు ఎవరి ప్రభావం? హైడ్రా ప్రభావం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభావం ఉంది కదా. అట్లా. సో ఫైనల్గా మీ ఓటు ఎవరికి ఇవ్వకుంటున్నాను? మేము బీఆర్ఎస్కి ఇస్తామండి. బీఆర్ఎస్కి కారు గుర్తుకే మా ఓటు. సందీప్. సందీప్.